చెట్టినాడ్ చికెన్ వేపుడు. ఇది జస్ట్ ఒక చికెన్ ఫ్రై కాదండి, ఇది తమిళనాడు స్పెషల్ చెట్టినాడ్ రీజన్ నుండి వచ్చిన ఒక ఒథెంటిక్ సౌత్ ఇండియన్ స్పైసీ నాన్ వెజ్ డెలికసీ. అరోమాలో స్పైసెస్ రిచ్నెస్, టేస్ట్లో పర్ఫెక్ట్ స్పైసీ కేక్. ఫస్ట్ బైట్ నుండి లాస్ట్ బైట్ వరకు ఫుల్ ఫ్లేవర్ ఎక్స్ప్లోజన్. మరి రెడీయా ఈ స్పైసీ జర్నీకి? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఈ రెసిపీకి మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె వాడుకోండి, మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. 1 టీ స్పూన్ నువ్వుల నూనె తీసుకున్నాను. అలాగే దాంట్లోకి ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, చెక్క, రాతిపువ్వు అంటారు చూడండి, స్టోన్ ఫ్లవర్, అది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి, అస్సలు స్కిప్ చేయకండి. అలాగే ఇలాచీ, నల్ల ఇలాచీ, స్టార్ అనీసు, మరాఠీ మొగ్గ, లవంగాలు, జావిత్రి, అలాగే ఒక 15 ఎండుమిరపకాయలు. ఇవన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి, అరోమా అంతా రిలీజ్ అవ్వాలి. అలాగే కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీకి, అస్సలు స్కిప్ చేయకండి. కాస్త కరివేపాకు కూడా వేసి అది కూడా చక్కగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. అన్ని మసాలాలు మంచిగా వేగిన తర్వాత లాస్ట్గా ఒక 1/2 కప్ అంతా కొబ్బరి పొడి వేసుకొని చక్కగా వేయించుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ కొబ్బరి పొడి చక్కగా గోల్డెన్ కలరులోకి టర్న్ అయ్యే వరకు వేయించుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని చల్లారనిద్దామండి, తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలోకి నేను నువ్వుల నూనె ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. కాస్త ఎక్కువే పడుతుంది నూనె దీనికి. దాంట్లోకి కాస్త సోంపు, ఒక 2 ఎండుమిరపకాయలు, కాస్తంత కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము సాంబార్ ఆనియన్ అంటారు చూడండి, చిట్టు ఉల్లిపాయలు, ఒక 100 గ్రాములు అవి నేను కట్ చేసి వేసుకున్నానండి. ఉంటే మాత్రం తప్పకుండా వాడుకోండి, ఒథెంటిక్గా ఈ ఆనియన్స్నే వాడతారు ఈ రెసిపీకి. ఓకే, సాల్ట్ వేసుకొని చక్కగా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోండి. తర్వాత దీంట్లోకి కాస్త కారము, పసుపు, ధనియాల పొడి, కొంచెం అంత వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వేగి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 మీడియం సైజు టమాటాలని సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక్కసారి బాగా వేయించుకొని ఫ్లేమ్ని లో చేసేసి మూత పెట్టి టమాటాలు చక్కగా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటా చూడండి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. ఆ తర్వాత 1 కేజీ విత్ బోన్ చికెన్ అండి ఇది, దీంట్లోకి వేసేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. లైక్ కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లోనే. సో ఒక 5 నిమిషాలు అలా వేయించుకోండి. ఇదే టైంలో ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకే, సో మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో చేసేసి చక్కగా ఒక 15 నిమిషాలు చికెను ఉడకనిద్దాము. చికెన్లో నుంచి వాటర్ కూడా చక్కగా రిలీజ్ అవుతుంది. సో మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండండి. అలాగే ఈ మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా గ్రైండర్ జార్లోకి వేసుకొని మంచిగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇంకా 15 నిమిషాలు కంప్లీట్ కాలేదు. మధ్యలో ఒకసారి తీసి నేను చెక్ చేస్తున్నాను, వాటర్ అనేది చక్కగా రిలీజ్ అయింది చికెన్లో నుంచి. సో ఇక్కడ చికెన్ అనేది మంచిగా మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మూత లేకుండా మనము కలుపుతూ దీన్ని దగ్గర పడే వరకు, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. ఇదే టైంలో కాస్తంత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. చికెన్ చక్కగా దగ్గర పడిన తర్వాత ఈ మసాలా పొడి ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో చెట్టినాడు మసాలా, అది వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు వేయించుకున్నారంటే మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టుకుంటాయి. కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరతోటి కంప్లీట్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఈ చెట్టినాడు చికెన్ మ్యాజిక్ని మన ఇంటి కిచెన్లో ఉండే రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తో ఎలా క్రియేట్ చేయొచ్చో. హాట్ రైస్తో అయినా రోటీతో అయినా ఈ తమిళనాడు స్పెషల్ డిష్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందండి. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టేస్టీ సౌత్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఫ్రమ్ సాల్ట్ అండ్ సుజని. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.